హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఈ ఫుడ్ మనం పిల్లలకి రోజు అయినా పెట్టచ్చు, లేదంటే రోజు మార్చైనా రోజు పెట్టచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా లేకుంటే స్నాక్స్ లాగా అయినా పెట్టచ్చు. ఖచ్చితంగా వెయిట్ అయితే వస్తారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసము ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసము ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక స్పూన్ గీ వేసి అది బాగా వేడయ్యాక సన్నగా తురుముకున్న క్యారెట్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ నేను 3 స్పూన్స్ తీసుకొని బాగా సోక్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ ఇవన్నీ మనం దాంట్లోకి యాడ్ చేసేసి సరిపడా నీళ్లు పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ తెప్పించాలి. 5 to 6 విజిల్స్ కంపల్సరీగా తెప్పించుకోవాలి. ఎందుకంటే అలాగైతే బాగా స్మూత్గా ఉడికిపోతుంది ఈ కీర్ అనేది. సో పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం మూత తీసి చూసిన తర్వాత ఇది ఇలా ఉడుకుంటుంది. దీన్ని స్మాష్ చేసుకోవాలి, స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. వేడివేడిగా ఉండగానే మనం స్మాష్ చేసుకుంటే స్మూత్గా తొందరగా అయిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను నేను. ఈ మిల్క్ని బాగా కాచుకోవాలి. అంటే బాగా ఒక పొంగన్న రావాలి. ఆ విధంగా కాసుకున్న దానిలో మనం ఆల్రెడీ స్మూత్గా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి దీనిలో వేసేసి బాగా కలబెట్టుకోవాలి. మిల్క్ ఉన్నాయి కాబట్టి సో తొందరగా మాడు అంటుకుంటుంది. అలా కాకుండా మనం కలబెడుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది. ఇలా కలబెడుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక 2 మినిట్స్ బ్రేక్ ఇచ్చి చిక్కబడేంత వరకు వెయిట్ చేసుకొని బాగా చిక్కపడింది అనుకున్న టైంలో మనము టేస్ట్ కోసము కొంచెం బెల్లం పొడిని యాడ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర నట్స్ పొడి లేకుంటే ప్రోటీన్ పౌడర్ ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ లేవు కాబట్టి నేను బెల్లం పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను. చక్కెర మాత్రం వేయకూడదు, పిల్లలకి నిమ్ము చేస్తుంది. ఇంకొంచెం టేస్ట్ కోసము ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇలాగ ఒక ఇలాచీ మొక్క దీనిలో వేసి కాసేపు ఉడికించవచ్చు. మనం పిల్లలకి పెట్టేటప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదన్నీ వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించామంటే బాగా చిక్కబడిపోతుంది. సో అది తీసి పక్కన పెట్టుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే పిల్లలకి పెట్టాలి. సో తిన్నారంటే ఒక్కసారి అమృతంలాగా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. మీరు తినండి, తర్వాత పిల్లలకి పెట్టండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా లావు అయితే వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వీడియో. బాయ్.